సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ ఇటీవల కేంద్ర హోంమంత్రి శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. అదే ప్రహార్. ఈ ఉగ్రవాదాన్ని అణచడం విషయంలో కానీ, వీటన్ని విషయంలో కూడా ప్రహార్ అనేటువంటి ఒక పాలిసీని తీసుకొచ్చింది. సో, దీని గురించి మాకు వివరిస్తారా? డెమోక్రసీస్ అన్నవి మెచ్యూర్ అయ్యే కొలది ప్రజలకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. వాళ్ళు నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు, సార్. ఎలా నిర్ణయాలు చేస్తారు, ఎలాగ ఆపరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూస్తే 3 నెలల క్రితం అమెరికా నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్ అన్నదాన్ని రివైజ్ చేసింది. అంటే ప్రపంచంలో దేశాలతో ఎలా డీల్ చేస్తాం, మన సెక్యూరిటీ ఎలా చూసుకుంటాం, వేరే దేశాల సెక్యూరిటీ ఎలా చూస్తాం, నాటో వీటి గురించి స్పష్టంగా తెలియజేశారు. ఇది ఒక పాలసీ డాక్యుమెంట్ కింద ఉంటుంది. ఇది ఓపెన్ గా ఉంటుంది పబ్లిక్ కి. సో దీనివల్ల ఏంటంటే పబ్లిక్ కి క్లారిటీ వస్తుంది. అయితే మన దేశంలో కొన్ని వింత పోకళ్ళు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ అన్నది అందరి దగ్గర నుంచి కాపీ చేసి అన్నిటికంటే లెందీ చేసుకెళ్ళిపోయారు. అలాగే జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా బ్రిటిష్ ప్రాసెస్ ఫాలో చేస్తా కేసులు పెండింగ్ పెట్టేసుకున్నాం. 80 లక్షల పైన కేసులు పెండింగ్ ఉన్నాయండి. ఇది చాలా వింత పోకళ్ళు మన దేశంలో కనిపిస్తాయి. అయితే మాత్రం ఇటువంటి కౌంటర్ టెర్రరిజం ఎలా చేస్తాం, దేశాన్ని ఎలా రక్షిస్తాం అన్నది డాక్యుమెంట్ ఎక్కడ లేదు సార్. నేషనల్ సెక్యూరిటీ డాక్టరీన్ అన్నది మన ఇండియాలో లేదు ఇప్పటి వరకు లేదు. అలాగే కౌంటర్ టెర్రరిజం డాక్టరీన్ అన్నది కూడా లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ సబ్జెక్ట్ మీద నేను 2004లో చాలా వర్క్ చేశాను. సార్ ఒక చిన్న మధ్యలో ఇంటరప్షన్. ఈ పోటా అని ఒక చట్టం తీసుకొచ్చారు కదా సార్, అదేంటి? అవి యాక్ట్స్ అండి. అంటే ఏంటంటే మీరు ఏదైనా సరే ఇప్పుడు టెర్రరిస్టులను ఎలా డీల్ చేస్తాము అంటే ఏంటంటే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్, మకోకా అన్నది ఇది అటువంటి వాటిని కోటా అన్నది తీసుకొచ్చారు. అదేంటంటే ఓన్లీ యాక్ట్, అంటే కోర్టులో మిమ్మల్ని హాజరుపరిచిన తర్వాత మీరు చేసిన తప్పులకి ఎటువంటి పనిష్మెంట్ రావాలి అన్నదే మాత్రమే సార్. కొంచెం స్ట్రిక్ట్ అంతే. మామూలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో కూడా అవన్నీ కవర్ అయ్యి ఉన్నాయి. అయితే ఇది కొంచెం ఫాస్ట్ ట్రాక్ కోర్టులకి అనువుగా తొందరగా తీవ్రమైన శిక్ష పడేటట్టు ఉండేవే ఇవి పోటా యాక్ట్స్ సార్. ఇది యాక్ట్ కాదండి. డాక్టరీన్ అన్నది ఏంటంటే ఇప్పుడు కౌంటర్ టెర్రరిజం ఉంది, దీన్ని పోలీసు ఫస్ట్ తీసుకోవాలా లేకపోతే దీనికి ఏదైనా కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ ఉందా, ఎవరు డీల్ చేస్తారు, ఇందులో స్పష్టంగా చెప్పారు. స్టేట్ పోలీసు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఇంటెలిజెన్స్ ఎవరు కోఆర్డినేట్ చేస్తారు, స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే మనం చూస్తున్నాం స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ సగం పొలిటిక్స్ కి వాడుతున్నారు, సెక్యూరిటీకి తక్కువ వాడుతున్నారు. సో ఇంటెలిజెన్స్ బ్యూరో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఇది నోడల్ ఏజెన్సీ చేశారు. అలాగే స్పెషలైజ్డ్ ఫోర్స్ ఒకటి ఉంది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. వీళ్ళకి కౌంటర్ టెర్రరిజం సీరియస్ యాక్టివిటీస్ వీళ్ళకి అప్పగించారు. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని ఒకటి కొత్తగా ఫామ్ అయింది. దానికేమో ఇన్వెస్టిగేషన్ ప్లస్ ప్రాసిక్యూషన్ రెస్పాన్సిబిలిటీస్. అయితే వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఇవ్వాల్సింది రా అండ్ ఐబీ. సో ఎలా ఇస్తారు, దీనికోసం మల్టీ ఏజెన్సీ సెంటర్ అని సెంట్రల్ గవర్నమెంట్ లో ఒకటి ఏజెన్సీ ఏర్పాటు చేశారు. అక్కడ అందరు రెప్స్ కలుస్తారు ప్రతి వారం, కానీ రోజు కలవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఎమర్జెన్సీలో ప్రతి వారం తప్పనిసరిగా కలుస్తారు. ఇంటెలిజెన్స్ డిసెమినేషన్ అవుద్ది, అంటే మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన కానీ వాళ్ళకి ఏదైనా దొరికితే వీళ్ళు ఇస్తారు. అలాగే రా వచ్చింది వాళ్ళు ఇస్తారు. ఐబీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఏ డిపార్ట్మెంట్, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ వాళ్ళకి వచ్చిన కబురు వాళ్ళు అందజేస్తా ఉంటారు. అయితే ఇది అటెండెన్స్ వీక్ అండి. వచ్చిన వాళ్ళు కూడా సీరియస్ గా ఉండరు, లోకల్ ప్రమోటర్స్ ని పంపిస్తారు, సీరియస్ గా డెసిషన్ మేకర్స్ ని పంపించరు. సో దానివల్ల ఏంటంటే ఒక్కోసారి దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అలాగే స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఎస్మాక్ అని ఉంటుంది, సబ్సిడరీ మల్టీ ఏజెన్సీ సెంటర్. ఇది కూడా మీటింగ్లు పెట్టి ఇంటెలిజెన్స్ షేరింగ్ అన్ని చేసుకోవాలి. అయితే ఇది అలాగే ఉంటుంది ఒకసారి. అయితే ఈ మధ్యన మాత్రం తీవ్రంగా చాలా మారిపోయింది పరిస్థితులు. నేను 2 డికేట్స్ బ్యాక్ 3 డికేట్స్ బ్యాక్ నుంచి చెప్తున్నాను. పెద్దగా ఏదో మీటింగ్ అంటే మీటింగ్ అన్నట్టుగా నడిచేది అంతే. ఇప్పుడు అది సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టారు. దానివల్లే ఈ కాశ్మీర్ లో ఎవడో పోస్టర్ అంటిస్తే దాని డొంక్ అంతా కదిలి నోయిడాలోను యూపీలోను డాక్టర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ వాళ్ళు కొంచెం టైం లేట్ అవడం వల్ల ఒక బ్లాస్ట్ కూడా జరిగింది. అదే కనుక ఇంకొంచెం టైం లీడ్ ఫాస్ట్ గా చేసి ఉంటే ఆ బ్లాస్ట్ కూడా బహుశా మనం అవాయిడ్ చేయగలిగాం. అలాగే మిగతా స్టేట్స్ కూడా ఇప్పుడు ఇంకోటి జరిగింది. 2-3 రోజుల క్రితం ఒక నెట్వర్క్ ని తిరుపూర్లో పనిచేస్తున్న గార్మెంట్ వర్కర్స్ కింద పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేయడం, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఈ మల్టీ ఏజెన్సీ సెంటర్ వల్ల వీటి వల్ల జరుగుతాయి. ఇవన్నీ యాక్చువల్ గా ప్రహార్ అన్నది 7 అక్షరాల ఎబ్రివియేషన్.
PRAHAAR. ఉమ్, ప్రతి అక్షరం ఒక్కో దానికి నిదర్శనం. అలాగే అది ఏం చెప్తున్నారో ఉంటుంది. ఉమ్. కావాలంటే ఆ డాక్యుమెంట్ మీకు అందరికి పబ్లిక్ లో షేరింగ్ ఉంది, అది చూడండి. సార్ కొంచెం లెందీగా ఉంది కాబట్టి నాకు ఇంకా కంఠస్థ కాలేదు. సార్ అయితే నాకు కొన్ని డ్రాబ్యాక్స్ కనిపించినాయి అండి. ఉమ్, ఇంకా అంటే డ్రాబ్యాక్స్ అన్నా ఫ్యూచర్ లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఉమ్, ఏంటంటారా, ఇందులో ఆర్మ్ ఫోర్సెస్ ఎప్పుడు చేయాలి, ఆర్మ్ ఫోర్సెస్ ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయకూడదు అనేది రాయలేదు. యాక్చువల్ గా మన దేశంలో ఏంటంటే టెర్రరిజం, ఇన్సర్జెన్సీ, మిలిటెన్సీ అన్న ఈ 3 పదాలని స్పష్టత చేయలేదు. నా దృష్టిలో ఏంటంటే మిలిటెన్సీ అన్నది ఏంటంటే ఉమ్, కేవలం మనకేదో రావాల్సింది, అది రావడానికి మన గన్ను తీసుకుంటేనే కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవ్వదు మనకి సార్ అన్నది ఉగ్రవాదం. దీన్ని మిలిటెన్సీ అంటాం. ఆ, ఇన్సర్జెన్సీ అన్నది ఏంటి, నాగాలాండ్ లో లాగా, అంటే ఇప్పుడు మొన్నది నక్సలిజం అనుకోండి, ఉమ్, అది ఉగ్రవాదం. సార్ నా ఇన్సర్జెన్సీ అంటే నాగాలాండ్, మిజోరాం లో నడిచినట్టు మేము వేరే దేశం అయిపోవాలి, సార్ మాకు స్వతంత్ర దేశం కావాలి, నాగాలాండ్ ఫర్ క్రైస్ట్, ఉమ్, ఇటువంటి దేశం కావాలి, క్రిస్టియన్ కంట్రీ కావాలి, ఉమ్, ఇటువంటిది దీన్ని ఇన్సర్జెన్సీ అంటే. సార్ ఇన్సర్జెన్సీ మిలిటెన్సీ కాకుండా ఫారెన్ నుంచి ఏదో భూభాగం కబళించేద్దాం, లేకపోతే ఇక్కడ ఏదో అల్లర్లు సృష్టించి మనం బాగుపడదాం ఉమ్, అన్న పరిస్థితుల్లో ఉన్నది జమ్మూ కాశ్మీర్ లాంటి పరిస్థితి. అది పాకిస్తాన్ ప్రోదల్పంతో 1989లో టెర్రరిజం అంటే అక్కడి నుంచి మనుషులను పంపించి, వెపన్స్ పంపించి, ట్రైనింగ్ చేసి, అక్కడి నుంచి ప్లానింగ్, కోఆర్డినేషన్, కంట్రోల్ ఇటువంటివన్నీ చేస్తున్నారు. దీన్ని టెర్రరిజం. సార్ టెర్రరిజం అన్నది మనుషుల్ని భయభ్రాంతులు చేసి ఉమ్, వాళ్ళకి కావాల్సింది లాక్కోవడం. సార్ అంటే ఇది కేవలం ప్రాంతాలకే కాదు. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో చూడండి, ఈ రోజుని ఒక డ్రగ్స్ స్మగ్లర్ ని చంపివేయడం జరిగింది 3-4 రోజుల క్రితం. ఆర్మ్ ఫోర్సెస్, స్పెషల్ ఫోర్సెస్, మెక్సికన్ గవర్నమెంట్. అది అఫ్ కోర్స్ అమెరికా ప్రెషర్ తోటి జరిగిందని క్లియర్ గా తెలుస్తోంది. లేకపోతే వాళ్ళే అమెరికన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది అన్నారు కాబట్టి మెక్సికన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఆర్మీని పంపించి అతన్ని చంపివేయడం జరిగింది. అయితే గత 3 రోజులుగా మెక్సికో మొత్తం అట్టుడికిపోతుంది. ఉమ్, పెట్రోల్ బంకులన్నీ అంటుకుపోవడం, కిడ్నాప్ చేయడం, ఉమ్, ఇవన్నీ జరుగుతుంది. అంటే ఏంటంటే ఒక ఉగ్రవాద సంస్థ కూడా, ఇటువంటి ఉగ్రవాద సంస్థలు కూడా టెర్రరిజం అంటారు. అలాగే మన దేశం నుంచి కొంతమంది యువకుల్ని తీసుకెళ్లిపోయి ఉమ్, బర్మా బోర్డర్ లో డబ్బులు కాజేసే విధానాలకి కాల్స్ చేయించడం ఇవన్నీ మొదలు పెట్టారు. ఉమ్, ఇవన్నీ డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది. Yeah. అలాగే థాయిలాండ్, కంబోడియా బోర్డర్ లో కూడా ఇవి పెట్టడం జరిగింది. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ లో ఉమ్, మన ఇండియా నుంచే యువకులను తీసుకెళ్లిపోయి కొంతవరకు లోకల్స్ ని పెట్టి మన ఇండియా వాళ్ళ చేత మన ఇండియాలో కాల్స్ చేయించి మీకు వచ్చే ఫేక్ కాల్స్, fake calls. మనీ కాల్స్, ఇవన్నీ అక్కడి నుంచి చేస్తున్నారు. ఇది కూడా ఒక విధంగా సైబర్ టెర్రరిజం. సార్ టెర్రరిజం అన్నది మల్టీ డైమెన్షనల్ ఉంటుంది. ఉమ్, సైబర్ టెర్రరిజం కావచ్చు, మనీ ట్రాన్స్ఫర్ కావచ్చు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వాళ్ళకి, ఉమ్, చిన్న వాళ్ళకి ప్రతి నెల, ఇప్పుడు ఈ సైఫుల్లా ఎవరైతే చనిపోయారో ఉమ్, ఆ ఇంటి ఓనర్ కి 50,000 నెలకి పంపిస్తారు. ఉమ్, ఇది చిన్న ట్రాన్సాక్షన్స్ లో వెస్టర్న్ మనీ యూనియన్ ఇటువంటి వాటి ద్వారా పంపించేస్తారు. సార్ ఉమ్, లేకపోతే ఎవరో సౌదీ అరేబియాలో పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చి మీ చుట్టాలకు పంపించి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి డెలివరీ ఇస్తారు. Sure. ఈ పని చేసినందుకు మీకు 10,000 ఇస్తాం. ఉమ్, ఇటువంటి వాటిని పట్టుకునే కెపాసిటీ మన బ్యాంక్స్ కి లేదు. Sure. యాంటీ మనీ లాండరింగ్ అని చెప్పి పెద్ద బ్యాంకుల్లో కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు మానిటర్ చేస్తారు, కానీ లార్జ్ స్కేల్లోనే పట్టుకోగలుగుతారు. Sure. ఇటువంటి వాటికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ పొందుపరిచడం. అలాగే ఇప్పుడు ఈ నక్సలైట్ ఏరియాస్ లో డెవలప్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో, ఉమ్, 2 రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న రైల్వే మార్గాలు నిజంగా మంచివి. Sure. ఎందుకంటే జార్ఖండ్, బీహార్ అటువంటి స్టేట్స్ లో డెవలప్మెంట్ కి అవకాశం దొరుకుతుంది. అలాగే వారణాసి నుంచి సిలిగురి కారిడార్ వరకు బుల్లెట్ ట్రైన్ పెట్టడం వల్ల Sure. బీహార్, జార్ఖండ్ చాలా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, దీనివల్ల నక్సలిజం అంతరించిపోతుంది. రోడ్ నెట్వర్క్ పెరిగింది. ఉమ్, అంతకుముందు రైల్ నెట్వర్క్ అంటే ఢిల్లీ, చెన్నై గ్రాండ్ ట్రంక్ రూట్ ఉండే తప్పితే గానీ నాగ్పూర్ నుంచి జబల్పూర్ రూట్, రాయ్పూర్ రూట్స్ ఉండే కాదు. ఉమ్, ఇప్పుడు అవి కూడా ఓపెన్ అయింది. okay. దానివల్ల నక్సలిజం తగ్గిపోతుంది. ఉమ్, ఇది చెయ్యాలని ఎన్జిఓస్ ఇన్వాల్వ్ చేయాలని, స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ చేయాలని, తర్వాత కమ్యూనిటీకి కూడా ఫీలింగ్ ఇవ్వాలని చెప్పి ఇవన్నీ పెట్టారు. అయితే కొన్ని విశదీకరించాల్సినవి ఏంటంటే, నా దృష్టిలో ఏంటంటే, కౌంటర్ ఇన్సర్జెన్సీలో కొంతవరకు ఆర్మ్ ఫోర్సెస్ వాడచ్చు, ఎస్పెషల్లీ బోర్డర్ స్టేట్స్. Sure. ఫారిన్ గవర్నమెంట్స్ ఎస్పెషల్లీ బోర్డర్ స్టేట్స్ లో ఉన్నప్పుడు 100% ఆర్మ్ ఫోర్సెస్ ని వాడక. అయితే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మాత్రం పోలీసుదే ఉండాలి. దీనితోటి లింక్ ఎప్పుడు పెట్టుకోవాలంటే, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ 1958 అది పెట్టుకుని ఆర్మ్ ఫోర్సెస్ ని ఇన్వైట్ చేయాల్సి. సార్
అయితే నక్సలిజంలో మాత్రం ఎప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ రాకూడదు. ఇది కేవలం మిలిటెన్సీ. దీన్ని స్టేట్ గవర్నమెంట్స్ చూసుకోవాలంటే అది నా అభిప్రాయం. ఇంకా రెండవది ఏంటంటే హైజాక్ అటువంటి విషయాల్లో నో నెగోషియేషన్స్ విత్ టెర్రరిజం. ఇజ్రాయెల్ కౌంటర్ టెర్రరిజం డాక్టర్లో అది స్పష్టంగా రాసింది. టెర్రరిస్టులతోటి ఎటువంటి మీటింగ్లు ఉండవు. అయితే వాళ్ళు కూడా మొన్న గాజాలో చాలా మందిని ఎక్స్చేంజ్ చేసి 10-15 మంది ప్రిజనర్స్ కి 600 మందిని విడిచిపెట్టారు. వాళ్ళు అది చేయాల్సి ఉంటుంది. కానీ ఏంటంటే వీలైనంత వరకు నో నెగోషియేషన్స్ అని పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఈ చట్టం ప్రకారం, అంటే ఇప్పుడు తీసుకున్న ఈ పాలసీ ప్రకారం కాందహార్ లాంటి హైజాక్ జరిగితే అప్పుడు ఏం చేయాలన్నది పరిస్థితి మారిపోతుంది. ఒక ట్రాక్టర్ ని అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో విమానం ముందర తోసేసి ఉంటే సరిపోయింది. విమానాన్ని లేవదీయకుండా ఉంటే సరిపోయింది. 45 నిమిషాలు అమృత్సర్ లో ఉంటే దాన్ని ఉపయోగించుకోలేపారు. ఆ టైంలో యాక్షన్ తీసుకోవాల్సిన సమయం దొరికింది మనకు. దొరికింది 45 నిమిషాలు టైం దొరికింది. అది వేరే సంగతులేండి. ఇప్పుడు లెట్ us not get dig into past. కానీ ఫ్యూచర్ లో మన రియాక్షన్ వేరుగా ఉంటుంది. అలాగే ఫైటర్ ఎస్కాట్స్ ని పంపించి దాన్ని దింపే విధానం కూడా ఉంటుంది. అవసరమైతే పాకిస్తాన్ లో కూడా మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎంటర్ అయ్యే అవకాశాలు చూసుకోవాలి. సార్ ఇక్కడ ఒక నెపం ఒకటి, మన ముఖ్యంగా కసబ్ ఎవరైతే ముంబై దాడుల్లో పాల్గొన్నాడు కదా, అతన్ని అంటే ప్రజలకు ఎంతవరకు తెలుసో లేకపోతే విషయం తెలియదు, కానీ అతన్ని చాలా కాలం మేపాం మనము, కోర్టులు వెనకాల సరైన డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల శిక్ష వేయలేకపోయాము అనుకున్నారు. సో ఈ చట్టం వల్ల ఏమైనా అలా తొందరగా చట్టం కాదండి, ఇది చట్టం కాదండి. ఇదేంటంటే గవర్నమెంట్ కి మేము ఏం చేస్తాము అన్నది ప్రాసెస్ ప్రజలకు తెలియజేస్తున్నారు క్రిస్టల్ క్లియర్ గా. ఇప్పటి వరకు ఏంటంటే ఎవరి మనుషులకు వదిలేశారు. ఇప్పుడు ఏంటంటే స్పష్టంగా ఓకే ఇలా మ్యాక్ ఉంటుంది, ఎస్ మ్యాక్ ఉంటుంది, ఐబీ చేస్తుంది, ఎన్ఎస్జీ చేస్తుంది, స్టేట్ పోలీస్ ఇలా చేస్తుందని స్పష్టంగా ఇలాగ ఇన్వాల్వ్ చేయదలుచుకున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అంతే, ఇది యాక్ట్ కాదు. అంటే ఇది కోర్టులో ప్రవేశపెట్టడానికి ఇది యాక్ట్ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే కసాబ్ గారిది బిర్యానీ ఇదంతా ఏంటంటే ఎమోటివ్ జర్నలిస్ట్, ఎవరికో జర్నలిస్ట్ కి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ రాయాలి, బిర్యానీ ఇచ్చుంటారు, దానికి ఏం తప్పేం లేదు. ఆఫ్టర్ ఆల్ ఏంటంటే మనిషి జైల్లో ఉన్నంత కాలం ఆయన్ని హ్యాపీగా చూడాలి. లాస్ట్ లో ఆ కసాబున్ గారు కూడా ఆఖరి కోరిక అడుగుతారు. అది మన ధర్మం, అది వదిలేయండి. మేపేర్ అన్నది కాదు, అది ఫాస్ట్ ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈ డాక్టర్ లో ఇది ప్రాసెస్ లో కనిపిస్తుంది. అంటే నెల రోజుల్లోనే ఇప్పుడు పాస్కో కోర్ట్స్ వచ్చిన తర్వాత చిల్డ్రన్ ఎవరైతే డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళ మీద నెల రోజుల్లో కొన్ని చోట్ల డెసిషన్స్ వచ్చినాయి. అలాగా కౌంటర్ టెర్రరిజం లో కూడా ఇటువంటి డెసిషన్స్ రావాలి. మీరు ఇంతకుముందు అన్నారు కదా సార్, ఆల్మోస్ట్ 90 లక్షల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయని. అదే అమెరికాలో చూస్తే, అమెరికాలో కేవలం ఈ రోజుకు ఉన్న పెండింగ్ కేసులు సుప్రీంకోర్టులో కేవలం 5,000 ఏట. సో మన దగ్గర చూసరికి 90 లక్షలు పెండింగ్ కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ వేగవంతమయ్యే అవకాశం ఉంటుందా సార్? ఇది ఎన్సీఆర్టీ బుక్స్ లో ఇలాగే వచ్చిందని చెప్పి చీఫ్ జస్టిస్ ఈరోజు కోప్పడ్డారు. నేను ఎట్టి పరిస్థితులను సహించనన్నారు. కానీ ఆయన రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఇన్ని కోర్టు కేసులు ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి సార్. ఇప్పుడు సివిల్ కేసులు ఉంటాయంటారు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు. ఏంటంటే అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇన్ఎఫెక్టివ్, ఆ లెక్కన మొత్తం సుప్రీంకోర్టే చేయొచ్చు కదా. తర్వాత గవర్నమెంట్ ప్రతిదానికి రివ్యూకి వెళ్తుంది. గవర్నమెంట్ రివ్యూకి ఎందుకు వెళ్ళాలి? ఎంఏసిపి కేసులు అంటే మోటార్ యాక్సిడెంట్స్ లో చూశాను, ఇరు పక్షాలు కోర్టులకు వెళ్తాయి. 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక లివింగ్ మెంబర్, బ్లడ్ అర్నింగ్ మెంబర్ పోయిన తర్వాత విడోకి ఆ పిల్లలకి హెల్ప్ చేయలేకుండా 8-10 సంవత్సరాలు గడిపేస్తారండి. ఇచ్చేదేమో 5-6 లక్షలు ఇస్తారు తర్వాత కంపెన్సేషన్. దాని గురించి కోర్టుల చుట్టూరు తిప్పుతూ ఉంటారు. అలాగే డైవోర్స్ కేసులు కూడా 5-6 ఏళ్ళు నడుస్తాయి. అరే వాళ్ళు ఉండడానికి ఇష్టం లేనప్పుడు నీకేం పోయింది? కందకలేని దూరం కత్తిపేటకి ఎందుకు? ఫాస్ట్ చేయండి. ఎస్, కల్చరల్లీ మనం మ్యారేజెస్ డిస్ట్రాయ్ చెయ్యం, సో దానికి టైం ఉంది. దానికి ఫిజికల్ కౌన్సిలర్స్ ని పెట్టండి. యూ టేక్ అవే ద కేసెస్, ఆల్ దీస్ మెరైటల్ కేసెస్ ఫ్రమ్ ఫ్యామిలీ కోర్ట్స్ ఆల్రెడీ ఉంది, కానీ ఆ ఫ్యామిలీ కోర్ట్స్ కూడా డిలే చేస్తున్నాయి. దానికి సైకలాజికల్ కౌన్సిలర్స్ పెట్టి అక్కడికక్కడ క్లోజ్ చేసేయండి. ప్రతి దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టండి, 90 రోజులు లేకపోతే 120 రోజులు లేకపోతే 180 రోజులు. దాని తర్వాత ఏకపక్ష నిర్ణయం అంతే ఇంప్లిమెంట్. అది కొంతమంది కష్టంగా ఉంటుంది, కానీ అట్లీస్ట్ అది చెయ్యకపోతే ప్రపంచం నడిచే అవకాశం లేదు. మనం ఏదో తర్వాత ఈ జడ్జిలకు చూస్తే ఏంటంటే హాలిడేస్ ఏదో బ్రిటిష్ గవర్నమెంట్ లో ఉన్నట్టు 2 నెలలు సమ్మర్ హాలిడేస్, వింటర్ హాలిడేస్, ఇవన్నీ. అదే కేసులు పెండింగ్ ఉంటే ఇప్పుడు
జడ్జి కూడా అది ఉండాలండి. నాది తొందరగా హియరింగ్ చేసి నేను కోర్టు కేసులు క్లియర్ చేస్తాను. నా జ్యూరిస్డిక్షన్ లో ఉన్నాయి, క్లియర్ చేస్తాను అన్నది ఎవరికి లేదు. సార్ అది ఏంటంటే నడుస్తోంది కాబట్టి నడుస్తుంది అన్నట్టుగా ఉంది. అర్జెన్సీ కావాలి. ఈ ప్రహార్ వల్ల అది ఏమైనా వేగవంతమయ్యే అవకాశం ఉందా సార్ ఈ కేసులు? కల్పించాలి, ఆలోచించుకుని చెయ్యాలి. జడ్జిలు తక్కువ ఉన్నారంటే ఓకే. ఇప్పుడు సివిల్ కేసులు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఏముంది నాకు చెప్పండి. ఒక అతను మొన్న 48 లో కేసు, అతను 48 సంవత్సరాల వయసులో కేసు వేస్తే 102 సంవత్సరాలు అప్పుడు పోయాడు. కానీ ఆ జడ్జిమెంట్ ఫైనల్ గా రాలేదు. ఫేవర్ గా తర్వాత మన్నాడు ఇచ్చారంట. ఉపయోగం ఏముంది? జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. సారీ మనం డైవర్ట్ అవుతున్నాం. కానీ ఏంటంటే కోర్టులు కొంచెం ఎస్పెషల్లీ నేషనల్ సెక్యూరిటీ విషయాల్లో చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం. సో ఈ ప్రహార్ వల్ల జరిగే అవకాశం ఉందా సార్? జరిగే ప్రాసెస్ లో కొంచెం ప్రాపర్ గా ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్, థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ హూస్ ఎవర్ ఇట్ ఈస్, ఇటువంటి పాలసీ డాక్యుమెంట్లు ఇంకా నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్ కూడా తయారు చేయాలి సార్. ఇటువంటి తయారు చేసి పబ్లిక్ లోకి రిలీజ్ చేయాలండి. అది మెచ్యూర్ డెమోక్రసీకి ఒక చిహ్నం. సార్ చాలా సంతోషం సార్. చాలా విలువైన విషయాలు ఆంధ్రప్రభ ప్రేక్షకులకు పంచుకున్నారు. నమస్కారం అండి. చూశారు కదా, ఇటువంటి విషయాలు మీతో పాటు మీ మిత్రులు కూడా షేర్ చేసుకోండి. ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాలపైన మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నమస్కారం. ఇంకొక ప్రోగ్రాంలో కలుసుకుందాం.